అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓనబోయినపల్లికి సంబంధించిన 10 మంది చెంచూసు చేపల వేటకని వచ్చి, అది రొటీన్గా చేపల వేటకు వస్తారు. వచ్చినప్పుడు ఒక 2-3 రోజుల నుండి చేపలు పట్టుకుని వెళ్ళిపోతారు. అనుకోకుండా వర్షాలు ఎక్కువ కావటం, తిండి ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావటం, అటువైపు ఇటువైపు 2 వైపులా ఈ ఫ్లడ్ వరదలు ఎక్కువ కావటం వల్ల ఇరుక్కొని పోయారు. వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఎవరికి సమాచారం లేదు. అయినా అంటే వాళ్ళకి సంబంధించిన ఒక బంధువులు సెర్చ్ చేస్తే అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అప్పుడు సమాచారం బయటకు వచ్చింది. వెంటనే ఇక్కడ అచ్చంపేట అండ్ దేవరకొండ డిఎస్పీ గారు, సిఐలు, వాళ్ళ బృందం అంతా కలిసి రాత్రి 12 గంటల వరకు వాళ్ళను ఆచూకీ తెలుసుకోవడం జరిగింది, ప్రయత్నం చేసిండ్రు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు పొద్దున్నే అంకుటాబుట్టిని రావడం జరిగింది. అదేవిధంగా నాకు రాత్రి మా డిఎస్పీ గారు, సిఐ గారు మాట్లాడితే రాత్రి అదేవిధంగా మన దేవరకొండ డిఎస్పీ గారు కూడా వాళ్ళ సిఐ గారు రాత్రి వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ కునుకు లేకుండా బాగా ప్రయత్నం చేసిండ్రు. అసలు నేను రాత్రి ఒక స్టేజ్లో పొద్దున చూద్దామంటే కూడా డిపార్ట్మెంట్ లేదు సార్, మేము మ్యాక్సిమం ట్రై చేస్తామని మ్యాక్సిమం ట్రై చేశారు. వీలు పడకపోతే డ్రోన్ కెమెరాస్ కూడా పొద్దున తిప్పేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెస్క్యూ టీమును తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా ప్రయత్నం చేశారు. రాకపోతే ఆ పాప కింద మీద అయిపోయి ఫుడ్ లేదు, నీళ్లు లేవు. కాబట్టి ఆ ఫుడ్ కోసమే రాత్రి ప్రయత్నం చేసినాం, అయినా కుదరలేదు. కాబట్టి బయటికి అదేవిధంగా అచ్చంపేట ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వీళ్ళు ఉంటారు జాలార్లు, అందరినీ అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ బోటింగ్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కానీ సురక్షితంగా వాళ్ళు బయటికి రావడం మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిద్దామని చెప్పారు. ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు నేను కానీ మా అన్న బాలు నాయక్ గారు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా 3-4 రోజుల నుంచి దీని మీద ఉన్నాం. ఓనబోయినపల్లి విలేజ్ సంబంధించిన ఒక కుటుంబం ఆల్మోస్ట్ 10 మంది ఒక 4 డేస్ బ్యాక్ వేటక్ అని చెప్పేసి వాళ్ళు ఫిషింగ్ దానికి వెళ్తారు. అలా వెళ్ళి ఆ కుటుంబం నిన్న వరదలో చూస్తుంది. ఒక ఐలాండ్ ఇండి వాటర్ ఫ్లో ఐలాండ్ చూసుకొని ఉన్నారు. వాళ్ళ రిస్క్ చేయడానికి మొత్తం టీమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ ఫుడ్ కూడా డ్రోన్ ద్వారా పంపించినాం. సో వాళ్ళు ప్రాణాపాయంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే ఎంత ముందు ఇట్లా చేపలకు వచ్చే వాళ్ళ వచ్చి 2-3 రోజుల నుండి చేపలు పట్టుకొని పోయేది అట్లనే వచ్చింది. వచ్చినాక ఏం జరిగింది? ముసలు పట్టిందని కూర్చొని అనుకున్నాం. నైట్ తెల్లారాక నైట్ బిజీలు వచ్చింది. పండుకుంటే తెల్లార వరకు నీళ్ళు వచ్చినాయి. ఆ పక్క ఈ పక్క అది ఓవర్ఫ్లో అయిపోయింది. ఓవర్ఫ్లో కావడం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.